నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. సన్నబియ్యం పథకం ప్రారంభమైనప్పటి నుంచి విలేజ్లో మొత్తం సన్నబియ్యం ఇస్తా ఉన్నారు. సిటీలో మాత్రం కొన్ని చోట్ల ఇవ్వట్లేదు, కొన్ని చోట్ల ఇస్తున్నారు. అసలు సన్నబియ్యం ఎట్లా ఉన్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నా ఉన్నారు? కొంతమంది ఇక్కడ ప్రజలతో సన్నబియ్యం తీసుకున్న మన షాప్ దగ్గరకు వచ్చిన ప్రజలతో అడిగి వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం. సన్నబియ్యం తీసుకున్నారు కదా, మంచిగానే ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. ఎన్ని కిలోలు? 30. అంటే మీకు అంత ముందు ఎంత వచ్చేది ఖర్చు మీకు సన్నబియ్యం? దానికి 1200, 1300. ఎట్లా అనిపిస్తుంది మరి? ఫ్రీగా ఇస్తుంది కదా. బాగుంది. ఇవాళ ఇట్లానే ఎన్ని రోజులు ఇస్తాడో తెలియదు కదా. ఎన్ని రోజులు ఇచ్చి ఎన్ని రోజులు ముడిపిస్తాడు. ఇప్పటికి ఇట్లా ఇస్తే మంచిదేనా. థ్యాంక్ యూ రేవంత్ అన్నకు సన్న బియ్యం ఇచ్చినందుకు. ఇప్పుడు లాస్ట్ మీకు దొడ్డు బియ్యం ఇచ్చారు కదా, సన్న బియ్యం ఇస్తారు కదా, అంటే మీకు అప్పుడు కొనుక్కునేది కదా మీరు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది సన్న బియ్యం? మేము కొనుక్కున్న దాంట్లాగా ఉంటాయో ఉండవో తెలియదు. ఫస్ట్ తీసుకున్నాం, ఇంకా ఇంటికి తీసుకెళ్లలేదు. వండుకుంటే తెలుస్తుంది. ఇట్లా ఇస్తే మంచిగా సన్న బియ్యం మేము కొన్నట్లు ఉంటే మంచిదే. ఎంత అవుతుండే? 1250 రూపాయలు కొంటున్నాం. ఇప్పుడు ఫ్రీ వస్తుంది, మంచిదే. నెల 1500 బియ్యంలో మిగిలించినట్టే మంచి బియ్యం అయితే. ఫస్ట్ నుంచి ఇస్తున్నామండి. ఫస్ట్ నుంచి ఇస్తున్నాం రైస్. ఒక మనిషికి 6 కిలోలు ఇస్తున్నారు. ఇది టైమింగ్స్ ఏమైనా చేంజ్ చేసారా? సేమ్ టైమింగ్ 8 to 12, 4 to 8 ఈవినింగ్. మార్నింగ్ 4 to 12, ఈవినింగ్ 4 to 8. 4 hours. ఓకే. బియ్యం ఎట్లున్నాయి అంటారు తీసుకుపోయిన వాళ్ళు? మంచిగానే ఉన్నాయి అంటారు. మంచిగానే ఉన్నాయి అంటారు. సన్న బియ్యం కదా, ఫస్ట్ నుంచి రెస్పాన్స్ మంచిగా ఉన్నది కాల్ ఆర్డర్స్. అంటే ఇప్పుడు సరుకులు కొత్త ఏమైనా ఇస్తున్నారా? ఏం లేదన్నా, సన్న బియ్యం ఇస్తారు కానీ మెత్తగా అవుతుంది అన్నం మెత్తగా అవుతుంది. ఆ కోపన్ బియ్యం అన్నా నెయ్యం. దొడ్డు బియ్యం కూడా మంచిగా అయితే లేవా? ఇవేమి మెత్తగా అవుతుంది, అన్నం మెత్తగా అవుతుంది. గుజ్జు అంటే గట్లనే అవుతుంది. తినడానికి అయితే లేదా? ఎర్ర అవుతుంది, చారాన అంత అవుతుంది. బారాన అయితే అంత మెత్తగానే ఉంటుంది కదా. ఇప్పుడు ఎన్ని కిలోలు తీసుకుంటారు మీరు? ఎన్ని కిలోలు నేను ఉత్తగా వచ్చిన తీసుకున్నారా? మేము తీసుకున్నాము. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం అందుతున్న ఈ బియ్యాన్ని పేదలందరూ ఉపయోగించుకోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారు 5 కిలోల బియ్యము, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి 1 కిలో బియ్యం ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాం. మీరు వండుకున్నారా? వండామండి. మంచిగానే ఉంది. అంటే ఎట్లా మామూలుగా మనం కొనుక్కున్న బియ్యం కంటే బాగున్నాయా, లేకపోతే నార్మల్ గా వాటికంటే కొంచెం తక్కువ ఉన్నాయి? ఎట్లున్నాయి? కొంచెం క్వాలిటీ తక్కువ ఉందండి. కొంచెం తక్కువ ఉంది. యావరేజ్ అయితే మంచిగా నో ప్రాబ్లం కొనుక్కోవచ్చు. ఎన్ని కిలోలు తీసుకుంటారు? మాకు మనిషికి 4 అండి. 4 ఉన్నాము. 24 కిలోలు వచ్చింది. 6 కిలోలు లెక్క 24 కిలోలు తీసుకున్నాం. అంటే వేరే సరుకులు ఏమైనా ఇస్తున్నారు? కొత్త సరుకులు అంటే మన ఇష్ట ప్రకారం తీసుకోవచ్చు. మనిషికి మన అవసరం ఉంటే అవి తీసుకోవచ్చు. అంటే కొన్ని చోట్ల కొన్ని సరుకులు ఇవ్వట్లేదు, అంటే కొన్ని చోట్ల మన బియ్యం కూడా ఇవ్వట్లేదు అంటున్నారు. అంటే స్టాక్ దాన్ని బట్టి ఉందండి. స్టాక్ వచ్చింది అనుకో ఇమీడియట్లీ ఇస్తున్నారు. స్టాక్ రాగల మళ్ళీ పైనుంచి కూడా అప్రూవల్ రావాలి కదా. ఆన్లైన్ లో సిస్టమ్ వస్తేనే నెక్స్ట్ డే ఇస్తారు. నేను స్టాక్ వచ్చింది, ఈ రోజు ఆన్లైన్ లో అప్రూవల్ అయింది, ఇప్పుడు ఇస్తున్నారు. నెక్స్ట్ ప్రతి మంత్ మీరు అన్ని సరుకులు తీసుకుంటారా? తీసుకుంటామండి. ఎవ్రీ మంత్ తీసుకుంటాం. థ్యాంక్ యూ.